బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనకి విజువల్స్ లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అందరూ కనిపిస్తున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ 4 సెట్ల నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వానికి సిపి రాధాకృష్ణన్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కేంద్ర మంత్రులందరూ కూడా ఉన్నారు. సో ఆయన తరఫున నామినేషన్ పత్రాలను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమం జరుగుతోంది. ఇంకోవైపు ఇటు ఇండియా కూటమి తరఫున రేపు జస్టిస్ డి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో మొత్తానికి సిపి రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవంగా చేయాలని ఎన్డీఏ ప్రయత్నించింది. ఆ మేరకు రాజ్నాథ్ సింగ్ పలు పార్టీల నాయకులతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఇండియా కూటమి ఖచ్చితంగా తాము అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించడంతో ఇక ఏకగ్రీవంగా ఎన్నికకు వీలు లేకుండా పోయింది. సో ఆ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. సో సెప్టెంబర్ 9వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతోంది. ఒకవైపు లోక్సభ, ఇంకోవైపు రాజ్యసభ. ఈ రెండు సభలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బలాబలాలు కనుక చూస్తే క్లియర్ గా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇది తాము జస్టిస్ డి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ గా తాము చూస్తున్నామని, ఒక సైద్ధాంతిక పోరాటంగా చూస్తున్నామని. సో ఆ మేరకే తాము
బరిలోకి దిగుతున్నామని ఇండియా కూటమి ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ గా వారు పరిగణిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా తాము జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపామని ఆయన మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సో కొద్దిసేపటి కిందట సాక్షి టీవీతో కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. సో రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయమే ఎజెండాగా తాము ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టుగా అన్ని పార్టీలను కూడా కలిసి ఎంపీలందరూ కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతానని ఆయన చెప్పారు. కానీ ఈ ఎన్నికలు కనుక చూస్తే డెఫినెట్ గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం లేదు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ స్పష్టంగా మెజారిటీతో ఆయన గెలిచే అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి గతంలో ఇండియా కూటమి తరఫున మార్గరెట్ హాల్లో పోటీ చేశారు. ఆమె కేవలం 25% మాత్రమే ఓట్లు దక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరోసారి ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెడుతున్నప్పటికీ గెలిపే అవకాశం అయితే మనకు చాలా తక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో సంబంధించినటువంటి ఒక ఘట్టం, ప్రధానమైనటువంటి ఘట్టం కొనసాగుతుంది. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు పూర్తయిపోయింది. ఇంకోవైపు రేపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత 2 కూటమిలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపీలందరితో స్వయంగా కలుస్తారు, వారిని మాట్లాడతారు, వివిధ రాజకీయ పార్టీలను కలిసే అవకాశం ఉంది. అలాగే పలు అవసరమైతే కొన్ని రాష్ట్రాలకు పర్యటన చేసి ఆ రాష్ట్రాల్లో ఎంపీలను కలిసి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో ఎలాగో పార్లమెంట్ సమావేశాలు రేపటి వరకు ఉన్నాయి కాబట్టి నేరుగా ఎంపీలందరినీ కలిసి ఓటు వేయాలని వీరందరూ అభ్యర్థించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మొత్తం 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు సిపి రాధాకృష్ణన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ తరపున ప్రధాని మోదీ తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మొత్తం 4 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు సిపి రాధాకృష్ణన్.